వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో చాలా వరకు సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో అయిష్టంగానే ఉన్నారు అంటూ కూడా ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో చెప్పారు. సో జీవన్ రెడ్డి బాటలోనే మరో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదే దారిన బట్టనున్నారా, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా అంటే చాలా వరకు అవుననే చెప్తున్నారు. సో ఎవరు నాయకులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఆలోచిస్తున్నారు అనుకునే దానికి మనకు మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచారు. సో ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ నాయకులు అయినప్పటికీ చాలా సందర్భాల్లో నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో అనుకున్నారు. సో ఇప్పటికీ వారికి మంత్రి పదవి మాత్రం దక్కలేదు. సో మంత్రి పదవి దక్కకపోతే వారికి మంత్రి పదవి ప్లేస్ లో కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది జరిగింది. సో నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ లో ప్రభుత్వ సలహాదారులు ఇట్లాంటి వద్దు, ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఏ పదవి నాకు అవసరం లేదని చెప్పేసి కార్పొరేషన్ చైర్మన్ కూడా తిరస్కరించడం అనేది జరిగింది. ఈ రోజు వారు గతంలో జీవన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ పైన సైలెంట్ గా దాడి చేయడం స్టార్ట్ చేశారో అదే విధంగా ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా సొంత పార్టీ పైన కీలక విమర్శలు చేయడం అనేది జరిగింది. సో వారు ఏం చేశారంటే, కొత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులను నమ్మితే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆల్రెడీ జగిత్యాలలో ఏం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఆయన ఎంకరేజ్ చేసిండ్రు. స్పీకర్ గారు కూడా సరే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటే కూడా స్పీకర్ గారు లేదు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి చెప్పడం, కొన్ని విషయాలు జీవన్ రెడ్డి గారికి నచ్చక వారు బయటికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మకండి, కొత్తగా వచ్చిన వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు పాతోళ్ళు కొత్తలు శత్రుత్వం అనేది పెరుగుతుంది. సో నమ్మితే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది. అధికారం ఉంది కాబట్టి వాళ్ళ అవకాశవాదుల్లో వచ్చారు. వాళ్ళని నమ్మి అసలైన కాంగ్రెస్ నాయకులను దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతకదు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం అనేది జరిగింది. సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిందో ఇలా కొత్త వచ్చిన వాళ్ళు ఎలక్షన్. సో ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, ఎవరైతే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వారిని ఎంకరేజ్ చేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ బతకదు అని చెప్పేసి వారు కీలక విషయాలు మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, సో ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇచ్చి బుజ్జగింపు చర్యలు ఏమైనా చేపడుతుందా, లేకపోతే ఏ విధంగా సీనియర్లు అందరూ తిరుగుబాటు చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.